ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. మార్చ్ 14, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరుచుకొనును. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 3వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఎంతగా ప్రేమించారంటే, ఒక భార్యను ఒక భర్త ఎంతలా ప్రేమిస్తారో అంతలాగా దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ప్రేమించారు. ఆయన అంటుంటారు, నేను నీకు భర్త అయి ఉన్నాను, నేను నీకు స్నేహితుడై ఉన్నాను అన్నట్లుగా వారికి అలాంటి ఔన్నత్యతను ఇచ్చి ఉన్నారు ఇశ్రాయేలు జనాంగానికి. అయితే ఒక స్త్రీ పురుషుణ్ణి భర్తను ఎలా అయితే విడిచిపెడుతుందో, అలానే భర్త అయిన దేవునికి ఇశ్రాయేలు జనాంగము వ్యతిరేకంగా బ్రతకటం వలన, ఆయనను విడిచిపెట్టి అన్యత్వంలోనికి వెళ్ళటం వలన, ఆ సాంప్రదాయాల్ని, ఆ యొక్క అన్య దేవతలను వారు ఆశ్రయించటం వలన దేవుడు వారిని విడిచిపెట్టారు. దేవుడు వారిని విడిచిపెట్టి మరి వారికి బుద్ధి వచ్చేలా చేశారు. ఎప్పుడైతే దేవుని విలువ తెలుసుకునిందో ఆ ఇశ్రాయేలు జనాంగము, అప్పుడు దేవుడు మరలా వారిని స్వీకరించారు. అప్పుడు మాట్లాడుతున్న మాటలే ఈ మాటలు. ఇదిగో, నీవు విడిచిపెట్టిన దానవుగా ఉన్నావు, ఇక నువ్వు దుఃఖక్రాంతురాలుగా ఉండవసరం లేదు. ఇదిగో, నేను స్వీకరిస్తున్నాను. కొంతకాలం మట్టుకు నీకు మరి శ్రమ పెట్టాను, దూరంగా ఉన్నాను, విడిచిపెట్టాను. అయితే నీవు నా విలువను తెలుసుకొని నా దగ్గరికి వచ్చినప్పుడు నేను నిన్ను హత్తుకుంటాను. కాబట్టి ఇక మీదట నీవు విడవబడిన దానివి కాదు, విసర్జించబడిన దానివి కాదు. ఇక నువ్వు దేనికి అవమానపడక్కర్లేదు. ఎందుకంటే భర్తను విడనాడిన స్త్రీ ఎలాంటి అవమానాలు పొందుతుందో, అలాగే దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి ఇశ్రాయేలు జనాంగము, దేవునికి వ్యతిరేకులైనటువంటి ఆ ఇశ్రాయేలు జనాంగము అనేకమైన అవమానాలు పొందారు, అనేకమైన ఇబ్బందులు పొందారు. కాబట్టి దేవుడు అందుకే ఇక మీదట నేను అవమానపరచను, నీకు అవమానం రాదు, నీవు ఉన్నతమైన స్థితిలో ఉంటావు, నీ పిల్లల్ని నేను దీవిస్తాను అని వారికి వాగ్దానం చేస్తున్నారు. ప్రియమైన దేవుని వారలారా, మనము కూడా ఎన్నో సమయాల్లో దేవునికి దూరం అవుతూ ఉంటాము, దేవుని సన్నిధికి దూరం అవుతూ ఉంటాము. ఎందుకంటే మనకున్నటువంటి ఒత్తిడి వలన మనము దేవుని సన్నిధికి, దేవుని యొక్క మరి మందిరానికి కావచ్చు, ఆయన మాటలకు కావచ్చు, ఆయన ఆలోచనకు కూడా మనం దూరం అయిపోతూ ఉంటాం. మనలో ఆయన ఆలోచనలు కూడా మరి మనము దూరం చేసుకుంటూ ఉంటాము. ఎంతగా దేవునితో సన్నిహితంగా ఉన్న మనము కొన్ని సందర్భాలలో మనము ఆయనకు దూరం అయిపోతూ ఉంటాం. దేవుడు మనల్ని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేరు. మనం ఎక్కడ దూరం అయిపోతామా అని అహర్నిశలు దేవుడు మన కోసం తపన పడుతూ ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుడు అసలు ఎంతో దూరస్థులమైన మనల్ని సమీపస్తులుగా చేసుకున్నారు ఆయన కృపను మన మధ్యలో పెట్టి. కాబట్టి ఆయన కృపకు తగినట్లుగా మనం ఉండి ఆయనకి దగ్గరగా ఉండాలని, ఆయన యొక్క మెండైన ఆశీర్వాదాలు పొందుకోవాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.